వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. ఒకానొక కుమార్తె దేవుని సన్నిధికి వచ్చింది. ఆమె సన్నిధికి వచ్చినప్పుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, నా భర్త త్రాగుబోతు, ఆయన ఏం పని చేయడు, నా పిల్లల్ని పోషించడు, నన్ను పోషించడు, నేను ఒక్కతే కష్టపడాలి, నా 2 పిల్లల్ని పెంచాలి, నా భర్తను పోషించాలి. అది కాకుండా నా భర్తకు మరలా ప్రతిరోజు నేను త్రాగడానికి కూడా అమౌంట్ ఇస్తూ ఉండాలి. ఇవి రొటీన్గా జరగాలి. నేను తింటానో లేదో, నా పిల్లలకు తిండి పెడతానో లేదో, లేక వాళ్ళకి ఫీజులు కడతానో లేదో, వారిని హాస్పిటల్లో చూపిస్తానో లేదో, ఇవన్నీ ఆయనకేం పట్టవు. కానీ ఆయనకు తప్పకుండా భోజనము తాగడానికి నేను అమౌంట్ ఇవ్వాలి. దాని వలన నేను రాత్రింబగళ్ళు కష్టపడ్డా కూడా 3 పూటలా నా పిల్లలకి నేను భోజనం పెట్టలేకపోతూ ఉన్నాను. ఎంత సర్దుబాటు చేసినా కూడా కావట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది నాకు. అయితే చాలామంది నీ దరిద్రత అంతా తొలగిపోతుంది, నువ్వు శాలకు వెళ్ళు అని చెప్పారు. యేసయ్య అంటే నాకు తెలియదు, అయినా కూడా ఒకసారి చూద్దామని వచ్చాను. అయితే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు నాకు అన్నం ఇచ్చాడు. నా పిల్లల కడుపు నిండా భోజనం పెడుతూ ఉన్నాను, నా భర్తకు కూడా కడుపు నిండా భోజనం పెడుతూ ఉన్నాను అని చెప్తూ ఆమె ఇచ్చిన గొప్ప సాక్ష్యం ఏంటంటే, అప్పుడు దొంగతనంగా నేను దేవుని మందిరానికి వచ్చేదాన్ని, ఇప్పుడు నా భర్తే నన్ను దేవుని మందిరానికి దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత మనం అన్నం తింటూ ఉన్నాం అంటూ ఉన్నాడమ్మా. అది కాకుండా ఆయన కూడా నాకు సహాయం చేస్తూ ఉన్నాడు, నాకు అమౌంట్ తెచ్చిస్తూ ఉన్నాడు. నన్ను డబ్బులు అడక్కపోగా ఆయన కష్టార్జితంలో నుండి నాకు అమౌంట్ తెచ్చిస్తూ ఉన్నాడు. దానివలన నా మనసు ఎంతో సంతోషంగా నిమ్మలంగా ఉంది. కాబట్టి ఈ గొప్ప దేవుణ్ణి విడిచిపెట్టే మనసు నాకు లేదని ఆమె సాక్ష్యం పలికింది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఒక చిన్న ఉద్యోగము నేను చేయాలని ఆశపడుతున్నాను. మీరు వెళ్ళమంటే వెళ్తాను, అవసరం లేదమ్మా అంటే మానేస్తాను అని ఆ కుమార్తె అడిగింది. అప్పుడు దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తే ఆమె చెప్పిన మాట ఏంటంటే, ఇంట్లో చాలా కష్టం, నేను చేసేటువంటి ఆ చిన్న ఉద్యోగంలో కూడా నా పరిస్థితి, పాపను ఎంత కష్టపెట్టినా ఈమె ఉద్యోగం మానేసే స్థితిలో లేదు. ఎందుకంటే భర్త తాగుబోతూ 2 పిల్లలు ఉన్నారు, చాలా కష్టపడుతుంది అని చాలా పని పెడుతూ ఉన్నారమ్మా. నాకు ఒకవేళ మానేద్దామంటే బయట పనులు చేసే శక్తి నాకు లేదమ్మా. అందుకని వాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. దేవుడు ఇది కాకుండా నాకు ఒక బెస్ట్ అయినటువంటి జాబ్ ఇచ్చేటట్టుగా నాకు ప్రార్థన చేయండి అని ఆ కుమార్తె కోరింది. సరే, నేను ప్రార్థన చేశాను. దేవుడు ఆశ్చర్యంగా ఆ కుమార్తెకు పని లేనప్పుడంతా కూడా ఆ జాబ్లో ఈరోజు హాలిడే అంటే వెంటనే పరిగెత్తుకొని కూలి పనులకు వెళ్తూ ఉండేదంట ఆ కుమార్తె. వెళ్ళే మనసు లేదమ్మా, ఆరోగ్యం సరిగా ఉండదు ఎండకు వెళ్తే, అయినా ఇంట్లో జరక్క సెలవు దొరికితే పనికి వెళ్ళిపోతూ ఉన్నాను అని చెప్తూ ఉండేది. అయితే దేవుడు ఆశ్చర్యంగా ఆ కుమార్తెకు, మా దేవుడు నిన్ను లేవనెత్తుతాను అన్నాడు కదా, భయపడొద్దు, ఈ చిన్న ఉద్యోగమే నమ్మకంగా చేస్తూ ఉండు, దేవుడు నీకు మంచి జాబ్ ఇచ్చిన తర్వాత అప్పుడు దీనికి రిజైన్ చేద్దువు కానీ అని చెప్పాను. ఆ కుమార్తె నమ్మకంగా చేసుకుంటూ ఉండగా దేవుడు ఆశ్చర్యంగా, ఆమె నాకు 3,000 ఇస్తారమ్మా, కానీ
ఉదయం వెళ్ళి సాయంకాలం వరకు రావడానికి వీలు లేనంత పని పెడుతూ ఉన్నారు అని చెప్పింది. అయితే దేవుడు ఆశ్చర్యంగా ఆ కుమార్తెకు జాబ్ ఇచ్చి ఇప్పుడు నెలకు నాకు 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నారమ్మా. దానివలన నేను, నా భర్త, నా పిల్లలు చాలా సలక్షణముగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము, సమాధానంగా ఉన్నాము అని ఆ కుమార్తె దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని మహిమపరచు. అనగా మన దేవుడు తన ప్రియ బిడ్డలను ఆస్తికర్తలుగా చేసేటువంటి దేవుడని దేవుడు రుజువు చేసుకున్నాడు. ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి బలాన్ని, వారికి ఇచ్చినటువంటి ఆస్తిని, వారికి ఇచ్చినటువంటి జ్ఞానమును, వారికి ఇచ్చినటువంటి లెక్కలేనన్ని దీవెనలన్నిటినీ మనకు కూడా దేవుడు ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన మీరందరూ కూడా దేవుని దగ్గర ఏ తీర్మానం చేశారో వాటిని తూచ తప్పకుండా నెరవేర్చండి. ఇందువలన నీవు దేవునికి భయపడుతున్నావని దేవునికి అర్థమైతే దేవుడు గొప్ప ఆశీర్వాదంతో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, అలాగే నీ విద్య ఎందు, బుద్ధి ఎందు, ఆరోగ్యమందు, వివాహ విషయంలో, సంతాన విషయంలో, బిజినెస్లో, నీ శత్రువుల విషయంలో నేను అవమానం చేసేవారు, అలాగే దేవుని యొక్క సేవ కొరకు నిన్ను బహుబలముగా వాడుకొని పరిశుద్ధాత్మ శక్తితో నింపి బహుబలముగా దేవుడు వాడుకోవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి అన్ని విషయాల్లో దేవునికి ప్రాధాన్యత ఇద్దాం, దేవుణ్ణి కనపరుద్దాం, దేవునికి భయపడదాం, దేవునికి లోబడదాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తూచ తప్పకుండా పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.